ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. వైఎస్ఆర్సీపీ నాయకులను వేధించడమే లక్ష్యంగా కూటమి పాలన సాగుతోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రశ్నించేందుకు ఈ నెల 18న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లాకు రానున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రభుత్వం పోలీసుల వేధింపులు భరించలేక రెంటపాళ్ల గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణలో పాల్గొనున్నారు వైఎస్ జగన్. నాగమల్లేశ్వరరావు గుర్తుగా వారి యొక్క విగ్రహాన్ని ఈ గ్రామంలోనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కుటుంబాన్ని పరామర్శించి ఈ రెడ్ బుక్ యొక్క రాజ్యాంగం గురించి, ఈ రెడ్ బుక్ పాలన గురించి, రెడ్ బుక్ అరాచకాల గురించి మాట్లాడుతూ మరి అలాగే ఈ యొక్క కుటుంబానికి ఒక ధైర్యాన్ని నింపుతూ వారి యొక్క భరోసాను ఇచ్చేందుకు మరి 18వ తారీఖున సత్తెనపల్లి రాబోతా ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పాటిస్తూ పరిణామాలు ఎలా ఉంటాయనే ఉదాహరణకే సోదరుడు పాపం నాగమల్లేశ్వరరావు గారు. ఒక మనిషి ఆత్మహత్య చేసుకున్నా అంటే దాని పరిణామాలు ఎంత దూరం తీసుకొచ్చినాయో ఆలోచించండి. ఇది ముమ్మాటికి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన హత్యే. నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య కాదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకొని 18వ తేదీ ఇక్కడికి వస్తారు. న్యాయం జరిగే వరకు పోరాటం ఉంటుంది. ఈ రాష్ట్రంలో దాదాపు 400 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు, హత్యలు, ఆత్మహత్యలు జరిగాయి. రెంటపాళ్ల గ్రామం, ఈ గ్రామ ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు పోలీసుల యొక్క వేధింపులు తాళలేక ఆ రోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించే కార్యక్రమం మీద అట్లానే ఆయన విగ్రహాన్ని ఈ గ్రామం నడిబొడ్డున ఈరోజు ఆవిష్కరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 18వ తారీఖున ఈ గ్రామానికి రాబోతున్నారు.